हैदराबाद के मुज़ाफ़ात में एक लेडी पुलिस कांस्टेबल का बेरहमाना और वहशियाना तरीक़े से किया गया कत्ल। फौरी मिली जानकारी के मुताबिक नागामनी हयातनगर पुलिस स्टेशन लिमिट्स में अपनी खिदमत अंजाम दे रहे थे। रायपोल से एंडलागुड़ा की सिमत जाने वाली सड़क पर खातून का इसके भाई ने कार से टक्कर देकर गिरा देने के बाद मालूम हुआ है कि मज़कूरा खातून ने साबिक़ में शादी की थी। बाद अज़ां इसकी अलहदगी हो गई और 1 माह क़ब्ल इसने किसी और शख्स से बैन तबक़ाती मजहबी शादी की थी। इस शादी पर खातून का भाई नाराज़ था। शुबा किया जाता है कि इसीलिए इसने अपनी बहन का बेरहमाना तरीक़े से कत्ल कर दिया। इसके भाई ने पहले कार को टक्कर दी और फिर चाकू से हमला किया, जिसके नतीजे में इसकी बहन की बरसरे मौके पर ही मौत हो गई। रिपोर्ट्स बताती है कि नागामनी का भाई प्रमेश इस घिनौने काम को अंजाम देने का जिम्मेदार है। మార్నింగ్ అండి ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. ఇప్పుడు అమ్మాయి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. అమ్మాయి కాశ్మీర్తోనే తమ్ముడు చంపేసాడు. కుర్మూల అమ్మాయిని చేసుకోమని చెప్పి ఎస్సీ మాల అని చెప్పి చంపేసాడు. మా బొమ్మడి భార్య అంటే అమ్మాయి ఏంది అమ్మాయి కుర్మూలు. మన నవంబర్ 10th మ్యారేజ్ చేసాం. మ్యారేజ్ అయినాక నైట్ వచ్చినాము. పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడినాము. తెల్లారమ్మలో మనం మార్నింగ్ వచ్చినాం. రూమ్లో చేస్తే మాట్లాడితే ఇంటలేరు. సార్ నారాజ్ సార్ ఎస్ఐ సార్ ఉండే అయినా కూడా చంపాలి అని చెప్పి అంటారు. సరే అని చెప్పి కొంత వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళిపోయాం. సార్ ఏమదంటే ఇద్దరు బయట ఉంటారు. దారి నుంచి మనసులో పెట్టుకొని ఎస్సీలు అదే అని చెప్పి వాళ్ళు బాగానే మాట్లాడారు.